సో ఈ గోప్రో ఉంది కదా, కొని కరెక్ట్గా నెల అవుతుంది. అక్టోబర్ 23 అన్నాను, నెల అవుతుంది. సో ఏమవుతుందంటే ఇది రికార్డ్ అవుతున్న 5-10 సెకండ్స్లో బ్యాటరీ అయిపోయిందని చెప్పి ఆగిపోతుంది. బ్యాటరీ ఫుల్గా ఉన్నా కూడా ఆగిపోతుంది. సో గోప్రోకి ఇండియాలో అయితే ఎలాంటి సపోర్ట్ ఉండదు. మీకు ఇన్ కేసు ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు సింగపూర్ షిప్ చేయాలి. మీరు సపోర్ట్ రైస్ చేసి సింగపూర్కి షిప్ చేస్తే వాళ్ళు దీన్ని రీప్లేస్ చేసి పంపుతారు. అంతవరకు గోప్రోకి అయితే సపోర్ట్ ఉంటుంది ఇండియాలో. సో ఇది మీరు చూసుకోండి. ఎక్కడ ఏ యూట్యూబరు చెప్పలేదు. అంటే నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా నెల రోజులైంది. అక్టోబర్ 23, ఈరోజు డేట్ నవంబర్ 28. ఇది పోయి 2 రోజులు అవుతుంది. దీనివల్ల గోవాలో సగం ఫుటేజ్ చూశారు కదా, ఇప్పుడు ఎలాగ అయిపోయిందో దాని అంతలో బ్యాటరీలో అని. మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే మీ ముందే వీడియోలోనే అయిపోయింది. సేమ్ ఇదే రికార్డ్, నేను ఫుటేజ్ రికార్డ్ బ్యాటరీ లో అని చూపిస్తుంది, కానీ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ చూడండి 94 ఉన్నది. అయినా కూడా అది దాని అంతలో అదే ఆగిపోతుంది. నేను రికార్డ్ చేయట్లేదు, ఇలాగే అయింది. దీనివల్ల మోటోవర్స్ డే 2, డే 3 మొత్తం ఫుటేజ్ అంతా ఫోన్లోనే DJI కెమెరాలోనే తీయాల్సి వచ్చింది. ఆ కెమెరా కానీ లేకపోతే అసలు ఫుటేజ్ కాదు కదా, ఫోన్లోనే తీశాను. సగం ఫుటేజ్ 70% ఫుటేజ్ DJIలో, 30% ఫోన్లో తీశాను. ఇది పని చేయట్లేదు. ఇది పరిస్థితి, దీని పరిస్థితి. ఇప్పుడు దీన్ని సింగపూర్ షిప్ చేయాలి. కొరియర్ కూడా UPS కొరియర్ చేయాలి. మామూలు అదర్ కొరియర్స్ అవ్వవు సింగపూర్కి. సో మీరు టికెట్ రేస్ చేస్తే వాళ్ళు మీకు ఒక మెయిల్ ఇస్తారు. ఆ మెయిల్లో ఒక 3 ఫామ్స్ ఇస్తారు. ఒకటి షిప్మెంట్ లేబుల్, ఇంకోటి ఏమో ప్రోడక్ట్ పర్చేస్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ, RMA ఫాము ఇచ్చేసి ఇస్తే UPS వాడు వచ్చి తీసుకుంటాడు. విజయనగరం, వైజాగ్, అసలు ఆంధ్రాలో UPS కొరియర్ ఫెసిలిటీయే లేదు. సో మీకు కనుక కొరియర్ ఇది మీరు సింగపూర్ షిప్ చేయాలంటే అయితే హైదరాబాద్ నుంచి చెయ్యాలి. ఆంధ్రాలో ఇన్ కేసు ఎవరైనా గోప్రోలు వాడి ఇష్యూ వస్తే, లేదు అంటే ఇంకంతే, మీరు హైదరాబాద్ వెళ్ళి షిప్పింగ్ చేయాలి UPSకి. సో మీరు హైదరాబాద్లో ఎక్కడైనా ఉన్నట్టయితే సెల్ఫ్ పికప్ ఉంటుంది, వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని పట్టుకొని వెళ్తారు. అదే ఇన్ కేసు మీరు వేరే ప్లేసెస్లో ఉంటే అక్కడ UPS నియర్ బై స్టోర్ అని కొడితే మీకు వస్తుంది గూగుల్లో. సో దాన్ని బట్టి మీరు తీసుకెళ్ళవచ్చు. ఇదైతే దీని పరిస్థితి. SD కార్డ్ నేను తీసాను అయిపోతుందని, మళ్ళీ ఇది ఎప్పుడు అవుతుందో చూడాలి. ఇది మొత్తం ఫుటేజ్ అంతా ఇలానే పోయింది. ఇప్పుడు నేను గోవాలో ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా UPS అనేది ఎక్కడి నుంచి పికప్ పెట్టేసుకున్నాను. రిటర్న్ మాత్రం మీకు మీరు ఇచ్చిన అడ్రస్, మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్కి డైరెక్ట్గా గోప్రో షిప్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే మాత్రం మీరు UPSకి మీరే చేసుకోవాలి. వాళ్ళు లేబుల్ ఇస్తారు. నాకైతే ప్రీపెయిడ్ లేబుల్ ఇచ్చారు. అది మీకు సపోర్ట్ ట్రేస్ చేసాక వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. నాకు కూడా దాని గురించి తెలియదు, డబ్బులు కట్టాలో లేదా అన్నది. సో గోవాలో ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి సో డెలివరీ బాయ్ వచ్చి ఇది పార్సల్ చేసి పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆధార్ కార్డు అన్నీ 3 కాపీస్ మీరు జెరాక్స్ తీసుకొని ఇస్తే అప్పుడు ఇది అనేది వాళ్ళు షిప్ చేస్తారు. తర్వాత షిప్ చేశాక వాళ్ళకి ప్రోడక్ట్ ముందు రిసీవ్ అయ్యాక దీన్ని రిసీవ్ అయ్యాక అప్పుడు మీకు రీప్లేస్మెంట్ పంపుతారు. మామూలు మన రెగ్యులర్ ఎక్స్చేంజెస్ లాగా తీసుకొని ఆన్ స్పాట్ మీకు ఎవరు, ఇది ముందు అక్కడికి పంపితే అక్కడి నుండి తర్వాత మీకు కొత్త రీప్లేస్మెంట్ పంపుతారు. అది దీని మ్యాటర్. ఇది ఆన్ చేసిన 5-10 సెకండ్స్లో అయిపోతుంది. ఇంకో బ్యాటరీ ఉంది చూడండి, ఇలా వచ్చి అయిపోతుంది అన్నమాట. ఇది దీని ఇష్యూ. సో నీట్గా మెమరీ కార్డ్ అవన్నీ బయటకు తీసేసి వాళ్ళకి ఓన్లీ కెమెరా షిప్ చేస్తే వాళ్ళు రీప్లేస్మెంట్ పంపుతారు. సో గోప్రో అయితే ఎక్స్చేంజ్ అయిపోయి రిటర్న్ వచ్చింది. ఎగ్జాక్ట్గా December 7th రిటర్న్ ఇచ్చాను. నిన్న వచ్చిందంటే
డిసెంబర్ 11న వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ పట్టింది రీప్లేస్ అయ్యి రావడానికి. సో ఈ షిప్పింగ్ అడ్రస్ అవన్నీ ఏంటంటే మీరు గోప్రో సపోర్ట్తో మాట్లాడగానే అలా మీకు ఇస్తారు ఎలా షిప్ చేయాలన్నది. యూపీఎస్ షిప్ చేయాలి. చెప్పా కదా, యూపీఎస్ అయితే మనకి ఇక్కడ ఉండదు. సో మీరు హైదరాబాద్ ఆర్ గోవా నుండి షిప్ చేయాలి దీన్ని సింగపూర్కి. అది సో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మీకు ఆధార్ కార్డ్ అవి ప్రూఫ్స్ అడుగుతారు, మీరు సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ ఐడి ఏదో ఉంది. ఇలా అయితే వచ్చింది. సో లోపల ఎలా ఉందో దీనికి వస్తుంది. సో చూసారు కదా, ప్రజెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది. బట్ ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇష్యూ వచ్చింది. కొత్తది రీప్లేస్ చేసి ఇచ్చారు. యాక్చువల్లీ ఇవి గోప్రోస్లో కామన్ ఇష్యూస్ అంట. అంటే ఎన్ని మందికి వచ్చాయో లేదో తెలియదు, నాకైతే వచ్చింది. నేనైతే ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. సో ఇలా నేను ఒక ప్రాబ్లం ఫేస్ అయిపోతే మీ వరకు వీడియో రాదు కదా. సో గోప్రో కొనేటట్టు అయితే కాస్త చూసుకోండి, ఎలాంటి ఇష్యూస్ ఉంటాయంట.